నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వనసల్లిపురం ఇంజాపూర్లో హైడ్రా కూల్చివేతలు. హైడ్రా అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. టోక్యో నగరంలో జపాన్ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని రేవంత్ రెడ్డి పిలుపు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి పిలుపునిచ్చిన టీయూసీఐ జిల్లా కార్యదర్శి బి నరసింహ. 12,45,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 34 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. తెలంగాణకు పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి ప్రవాసులు ఎవరికి చేతనైనంత వారు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. జపాన్ దేశ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో జపాన్ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇక ప్రపంచంతో పాటు పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా చెప్పారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏముంటుందని అన్నారు. న్యూయార్క్ లో హడ్సన్ రివర్ ఫ్రంట్, లండన్ లో థేమ్స్, సియోల్ నగరంలో రివర్ ఫ్రంట్లతో పాటు టోక్యో నగరంలో వాటర్ ఫ్రంట్లను పరిశీలించామని, ఇదే కోవలో హైదరాబాద్ నగర అభివృద్ధికి మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ నగరం స్తంభించిపోయే పరిస్థితులను గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మూసి ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఇక రేడియల్ రోడ్ల వంటి ప్రాజెక్టులు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఐటీ, ఫార్మా వంటి రంగాలలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని, ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించాలని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించడంలో అందరి సహకారాలు కావాలని కార్యక్రమంలో జపాన్ తెలుగు సమాఖ్య ప్రతినిధులు, టోక్యో నగరంలో స్థిరపడిన ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు. I wanted to create a platform for that, for industrialization. ఐటీ, ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే, రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడడానికి ఈరోజు మూసీ రిజర్వేషన్, నిన్న జపాన్లో ఉన్న, టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన. యుఎస్లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన. లండన్లో థేమ్ రివర్ చూసినాం. సియోల్లో చూసి వచ్చిన. ఈరోజు జపాన్లో కూడా చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్ళు అనేది అభివృద్ధికి. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ సంస్కృతి, అక్కడ నాగరికత పెరిగింది. ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా, నాలాల ఆక్రమణలు తొలగించాలన్నా, చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణాలను కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు. మీరందరూ ఇక్కడి నుంచి చూసి ఉండొచ్చు. హైడ్రా కూలగొడుతుంది. చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుండా ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తారు. తుర్కాంజల్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 213, 214, 215, 216లో రోడ్డుకు అడ్డంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో శ్రీరంగపురం కాలనీతో సుందరయ్య కాలనీ,
యాపిల్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలతో పాటు సుమారు 7-8 కాలనీలకు వెళ్లే రహదారి కబ్జాకు గురైంది. దీని చుట్టూ కొంతమంది వ్యక్తులు ప్రహరీ గోడ నిర్మించారు. దీంతో కాలనీ వాసుల రాకపోకలకు ఎంతో అంతరాయం ఏర్పడింది. దీనిపై కాలనీ వాసులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. అఖిలపక్షంగా ఏర్పడి జేఏసీగా ఏర్పడి సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని కాలనీ వాసులు వాపోయారు. కానీ ఇప్పుడు ఒక ముత్యాలమ్మ అనే మహిళ ఒంటరి పోరాటం చేస్తూ హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణంగా చేపట్టిన ప్రహరీ గోడను కూల్చివేయడంతో మా సమస్యలు పరిష్కారమయ్యాయి. కాలనీ వాసులు తెలిపారు. హైడ్రా అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ప్రత్యేక కృతజ్ఞతలను కూడా తెలిపారు. 1974లో ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి చెందినటువంటి భూమిలో ఆయన లేఅవుట్ వేశారు. పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో డాక్టర్ రంగాప్రసాద్ అనే ఆయనకి శ్రీరంగపురం కాలనీలో, తుర్కేంజాల్ మున్సిపాలిటీలోని శ్రీరంగపురం కాలనీలో రోడ్డును తిరిగి పునరుద్ధరించడం జరిగింది. 2023లో ఎన్నికల సమయంలో ఈ రోడ్డు ఉన్నటువంటి స్థలం నాదే అని చెప్పేసి ఇతరులు కబ్జా చేయడం జరిగింది. దానికి గాను ఈ కాలనీ వాసులు అందరూ కలిసి హైడ్రాకు రిప్రజెంటేషన్ చేస్తే హైడ్రా వారు ఈరోజు వచ్చి ప్రజలందరి హర్షించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ సార్ గారు వారి సిబ్బందితో వచ్చి ప్రజలకు ఇబ్బంది. తెలుగు శక్తి ఆధ్వర్యంలో ముందస్తుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నేతృత్వంలో హోటల్ దస్పల్లా వేదికగా శనివారం ఉదయం ఈ కార్యక్రమం కొనసాగింది. చంద్రబాబుకు 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ మంచి పరిపాలన అధ్యక్షతన కలిగి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇక అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను అందించగల సమర్థత నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఆకాంక్ష కేవలం తనది మాత్రమే కాదని, ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు వారందరి మనోవాంఛ అని బివి రామ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాను ఎన్నడూ పదవుల కోసం ఆశించలేదని, ఏ పదవి లేకపోయినప్పటికీ గత వైసీపీ ప్రజా కంటక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల తరపున పోరాటం చేశానని తెలిపారు. చంద్రబాబు గుండెల్లో తనకు కల్పించిన స్థానం కన్నా మరేం పదవి ముఖ్యం కాదన్నారు. పరిపాలన దక్షుడి గుండెల్లో స్థానం కన్నా విలువైనది పదవి ఏమైనా ఉంటుందా అని రామ్ ప్రశ్నించారు. అందుకే చంద్రబాబుపై పూర్తి స్థాయి అభిమానంతో ముందుగానే జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నానని తెలిపారు. నేడు శ్రీ నారా చంద్రబాబు గారు 78 వేడుకలు తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నేటితో ఆయన 75 ఏళ్ళు పూర్తయి 76 వసంతో అడుగు పెడుతున్నారు. రేపు ఇది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఈరోజు. ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టింది నందమూరి తారక రామారావు చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు మే 28ని ఎన్టీఆర్ గారి ఏదైతే జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని ఇది రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి ఆకాంక్ష మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆ మహానుభావు మనల్ని మద్రాసి అన్న, దక్షిణాది అని, అది ఇడ్లీ సాంబార్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చులకనగా మాట్లాడితే, మేము తెలుగువారు, మాకు ఒక రాష్ట్రం ఉంది, మాకు ఒక భాష ఉందని చెప్పి నాడు పార్లమెంట్లో గొంతు వినిపించారు. ఇవాళ తెలుగు వారిని అణచివేస్తుంటే, దక్షిణాది వాళ్ళని తొక్కేస్తుంటే చూసి భరించలేక, సహించలేక, వారు లేక తెలుగుదేశం పార్టీ స్థాపించి రంగారెడ్డి జిల్లా భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని పద్మావతి కన్వెన్షన్ హాల్ శనివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ నారాయణ రెడ్డి, ప్రభుత్వం చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య మాట్లాడుతూ ధరణి చట్టంలో హక్కుల రికార్డు సవరణ కోసం అవకాశం లేదని, తప్పుల సవరణ కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. ఇక కొత్త భూభారతి చట్టంలో హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా
దరఖాస్తులకు పరిష్కారం లభిస్తోందన్నారు. నూతన చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భవిష్యత్తులో భూమికి సంబంధించి సర్వే చేసే కొలతలు, హద్దుల వంటి సమగ్ర విచారణల వివరాలతో భూధార్ కార్డును జారీ చేస్తోందని తెలిపారు. భూమి హక్కుల రికార్డులు భూభారతి పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటాయని, ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే అవకాశం ఉండేది. భూభారతిలో హక్కుల పూర్తి రికార్డు పారదర్శకంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూభారతిలో ఉన్న ఫారంలో ₹10 ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి. తహసీల్దార్ సర్టిఫైడ్ కాపీ జారీ చేస్తారు. ఈ కార్యక్రమంలోనే జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మీకు ఎలాంటి భూ సమస్యలు అనేది ఉండదు. కోర్టులో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏప్రిల్ 14 నుంచి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టం ద్వారా మనకు ల్యాండ్కు సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా మండల స్థాయి లేదా డివిజన్ స్థాయిలోనే పరిష్కరించుకునే విధంగా చట్టంలో మనకు అనేక రకాల వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఉన్న రికార్డును దాని మీద ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరిచేసే అవకాశం ఇంతకుముందు 2020 యాక్ట్లో కేవలం సివిల్ కోర్టుకు మాత్రమే ఉండింది. ఆ విధంగా కాకుండా ఒకవేళ తప్పు జరిగితే దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని సరిదిద్దే అవకాశం ఆఫీసర్లకు కలిగింది. కాబట్టి ఎక్కడైనా ఉన్న రికార్డులో పేరు తప్పుగా వచ్చింది, లేదా ఎక్స్టెంట్ తప్పుగా పడ్డది, లేదా నాకు సంబంధించిన ల్యాండ్ ఎలాంటి ఆధారం లేకుండా పక్కా వ్యక్తికి ఆయన పేరు పడ్డది, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి ఏది జెన్యూన్ ఉంటే దాన్ని సరిచేసే విధంగా మండల స్థాయిలో ఎంఆర్ఓకు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు అధికారులు ఉన్నాయి. కాబట్టి తప్పక అది చాలా మందికి మేలు జరుగుతుందని కోరుకుంటా ఉన్నాం. దాని తర్వాత మనకు విరాసతలో కూడా వారసులందరికీ కూడా అవకాశం కల్పించి వారందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత మనకు వారికి వారసత్వ హక్కులు ఇచ్చే అవకాశం ఈ యొక్క కొత్త చట్టంలో మనకు రావడం జరిగింది. అంతకుముందు ఒకరిద్దరు అంటే నలుగురు వారసులు ఉంటే ఒక 2-3 స్లాట్ తీసుకుని కూడా అయిపోయేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే అవకాశం కలుగుతుంది. తర్వాత నెక్స్ట్ అప్పీల్ వ్యవస్థ కూడా, అంటే మండల స్థాయిలో ఒకవేళ తప్పు జరిగితే దాన్ని డివిజన్ స్థాయిలోకి అప్పీల్ చేసుకోవడం, డివిజన్ స్థాయిలో ఒకవేళ తనకు న్యాయం జరగకుంటే ఇంకా పై లెవెల్కు అంటే కలెక్టర్ లెవెల్లోకి అప్పీల్ చేసుకోవడం, 2 అంచెల అప్పీల్ వ్యవస్థను కూడా ఈ కొత్త చట్టంలో తీసుకొని రావడం జరిగింది. వీటితో పాటుగా ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి వివాదాలు రాకుండా ఉండడానికి మనిషికి ఆధార్ ఎట్లయితే ఉందో ప్రతి కమతానికి భూధారణ ఒక నంబర్ ఇవ్వడం, దాని ద్వారా ఆ ల్యాండ్ ఆ పార్సల్ సంబంధించిన ప్రతి ఒక్క డేటాను మెయింటైన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోబోతా ఉంది. అట్లే రానున్న రోజుల్లో ప్రతి ట్రాన్సాక్షన్కు, అది మ్యూటేషన్ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, ప్రతి దానికి కూడా సర్వే అనేది, అంటే ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ సంబంధించిన సర్వే చేసి దానికి సంబంధించిన మ్యాప్ ప్రిపేర్ చేసి ఆ మ్యాప్ను కూడా పాస్బుక్లో వచ్చే విధంగా ఈ చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తప్పక మండల స్థాయి, డివిజన్ స్థాయిలోనే సమస్యలన్నీ పరిష్కారమై రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటాను. నారాయణపేట జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అంబేద్కర్ భవన్లో టీయూసీ మరియు CITU ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. సందర్భంగా అధ్యక్షతన వహించిన బి నరసింహ TUCI జిల్లా కార్యదర్శి వహించగా కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా కాశీనాథ్, TUC జిల్లా నాయకులు, TUC జిల్లా కార్యదర్శి మరియు CITU జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తోంది. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా గత 5 ఏళ్లుగా కార్మిక వర్గం ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్లో అమలును గత 5 సంవత్సరాలుగా నివారించగలుగుతున్నాం. నేడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా మే 21, 2025 దేశవ్యాప్తంగా మే 20, 2025 దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా సన్నాహక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనిచేసినటువంటి కార్మిక వర్గానికి ఇవాళ లేబర్ కోడ్లు అనేక చట్టాలని 4 కోడ్లుగా విభజించి వాళ్ళకి రక్షణ లేకుండా, వాళ్ళ ఉద్యోగానికి భద్రత లేకుండా, వాళ్ళ కనీసం తినడానికి కూడా సరిపోనంత జీతాలు ఇవాళ ప్రభుత్వాలు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలి. అట్లాంటి అమలు చేయని పక్షంలో ఇవాళ ఎవరిని జైలు పెట్టారో ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క
కార్మికులు బతకాలంటే 26,000 జీతం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే సర్క్యులర్ తీసుకొస్తారు. మళ్ళీ ఇవాళ అట్లాంటి సర్క్యులర్లని అమలు చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని రంగాల్లో పనిచేసేటువంటి ఇవాళ కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, మిగతా కంపెనీలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, ఇట్లాంటి అనేక రంగాల్లో పనిచేసే మధ్యాహ్న భోజనం లేదా మిగతా గ్రామ పంచాయతీ ఇట్లాంటి అనేక రంగాల్లో చాలా మంది చాలా జీతాల్లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ సంగతి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి అట్లా పట్టించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక్కరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా రోడ్డు మీదకి రావాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు పిలుపునిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగా నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఒక చెప్పపెట్టిగా ఈ కార్మిక వ్యతిరేక విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆ పోరాటాన్ని కొనసాగించే రకంగా ఉద్ధృతంగా కార్మిక వర్గం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఆ అన్ని కార్మిక సంఘాలతో పాటు TUC కూడా పాల్గొంటామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మా హాస్పిటల్ నిర్లక్ష్యంతో రేణుకాని నిండు గర్భిణి మృతి చెందింది. హాస్పిటల్ ముందు బంధువులు బైఠాయించి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన రేణుకాను గర్భిణి తన భర్తతో జడ్చర్లపట్నంలోని మా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం వెళ్లింది. ఇక గర్భిణి భర్త మరియు వారి అత్త మాట్లాడుతూ హాస్పిటల్ నిర్వహణ డాక్టర్ మీకు నార్మల్ అయ్యే అవకాశం ఉంది, మీరు మళ్ళీ 3 రోజుల తర్వాత హాస్పిటల్ కి రావాల్సిందిగా సూచించారు. దానికి అనుగుణంగానే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లారు. డాక్టర్ ట్రీట్మెంట్ వికటించి ఒక్కసారిగా గర్భిణికి ఆరోగ్యం క్షీణించి రాత్రి 3 గంటల సమయంలో గర్భిణి అక్కడే చనిపోయినట్టు తన భర్త వాపోతున్నారు. అయినప్పటికీ తనకు గాని తన ఫ్యామిలీకి గాని ఎటువంటి సమాచారం లేకుండా, అంబులెన్స్ కూడా సమాచారం ఇవ్వకుండా, గుడిచప్పుడు కాకుండా డాక్టర్ తన సొంత వాహనంలో అప్పటికే చనిపోయిన తన భార్యను తీసుకుని మహబూబ్ నగర్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి తన సిబ్బందితో తీసుకెళ్లి తమకు ఎటువంటి సమాచారం లేకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. తన భార్య కనిపించట్లేదని డాక్టర్ని ప్రశ్నిస్తే మెరుగైన చికిత్స కొరకు జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అక్కడికి వెళ్లి చూసేసరికి నా భార్య అప్పటికే మృత్యుంది, విగత జీవిలా బెడ్డుపై పడుకోబెట్టారు. నేను నా కుటుంబ సభ్యుల సహాయంతో జడ్చర్ల పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేస్తే తన పలుకుబడితో కేసు పెట్టి ఇటువంటి లాభం లేదు, నీకు 15 లక్షల రూపాయలు ఇస్తానని రహస్యంగా ఒప్పుకోవడం జరిగింది. ఇటువంటి తప్పు చేయని హాస్పిటల్ డాక్టర్ డబ్బులు ఎందుకు ఒప్పుకుంటున్నాడని ప్రశ్నించిన తన భర్త మీడియా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదని హాస్పిటల్ మరియు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ను సీజ్ చేయాలని కోరారు. దగ్గర అవుతారని పిలిపించారు. అంటే సరే ఓకే దగ్గరనే వస్తామని చెప్పి వచ్చినాక ఏడ చూపించారు హాస్పిటల్ అని మేడం అడిగితే శ్రీచంద్రలో చూపించినాం హైదరాబాద్ అని చెప్పిన. అంటే అక్కడ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే మా అన్న వాళ్ళకి దగ్గర అవుతుంది అంట అని వచ్చినాం. అన్నా కూడా సరే అమ్మ ఈమెకు నార్మల్ రూల్స్ ఉంది, 3 రోజులు చూద్దాం అన్నది. అంటే 3 రోజులు అన్న తర్వాత మళ్ళీ నిన్న వచ్చినాక నేను మా ఆయన వెనుక వచ్చినాం. మా బాబును, మా కోడల్ని, మా అన్నను, మా వదినని 4 వచ్చారు. వచ్చినాక మా బాబు అక్కడ జాయిన్ చేసిండు ఇప్పటిదాకా స్టోర్ ఇంకంతే. నేను వచ్చిన నేను మా ఆయన వచ్చినాం, మా అన్న, మా వదిన, మా చెల్లె మొత్తం 5 మంది ఉన్నాం. 5 మంది ఉన్నాక కూడా సబ్బులు ఎక్కించారు. ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వీపొత్తి కడుపున వస్తుందని అన్నది మా కోడలు. మళ్ళీ బాత్రూమ్ పోయింది. బాత్రూమ్ పోతుంది, డీల్ అయిపోతుంది. అన్నం తినబెడుతూనే ఉన్నాము, ఈ దోశ తెస్తూనే ఉన్నాం. లాస్ట్కు దోశ ఒకటి తిన్నది. 12 గంటలకు ఫోన్ చేశాను నేను. 12 గంటలకు ఫోన్ చేసినాక మంచిగానే మాట్లాడింది. అత్తమ్మ బాగానే ఉండ అన్నది. సరే ఇంకా బాగానే ఉందిగా పండుకుందామని చెప్పి పండుకున్నా సార్. నేను పండుకున్నాక మళ్ళీ 1 గంట కూడా నిద్రపోలేదు సార్. ఇంకా మళ్ళీ కాల్ వచ్చింది వాళ్ళ పక్కన వాళ్ళు. కాల్ చేసినాక లేచినా ఇంకా ఏడ్చుకుంటూనే కూర్చున్నా సార్. మొత్తం మీద హాస్పిటల్నే జరిగింది సార్. గవర్నమెంట్లో మాత్రం ఏం కాలేదు, ఆమె గవర్నమెంట్లో జాబలే ఈయన వచ్చింది. మొత్తం మీద హాస్పిటల్లో పనిచేయాలి సార్ అంతే. నా కోడలికి జరిగింది, మళ్ళీ ఇంకొకరికి జరగదు సార్ అంతే. ఇంకా నా కోడలికి జరిగింది, ఇంకొకరికి జరగదు సార్. ఇదే మా హాస్పిటల్ మొత్తం మీద లాక్ వేయాలి. మాకు డబ్బులు వద్దు ఏమొద్దు అంతే. డబ్బులు పెడితే మా బిడ్డ వస్తుందా ఇప్పుడు? అంటే డబ్బులు ఎట్లా ఇస్తా అంటుండు? అని తప్పు ఉన్నందుకే ఇస్తా అంటుండ డబ్బులు. ఇప్పుడు మేము తప్పు పని చేయండి ధైర్యంగా మాట్లాడుతున్నాం. మాకు తప్పు పని చేసిందికే డబ్బులు ఇస్తా అంటుండు సార్. వద్దు మాకు డబ్బులు వద్దు, పిల్లని బతికిమని చెప్పేసి అంతే. డబ్బులు వద్దు ఏమొద్దు, మాకు అన్ని డబ్బులు వద్దు ఏమొద్దు సార్. మాకు మా పాపనే కావాలి. ఆడు తప్పు పని చేసినందుకే ఆ పని చేస్తున్నాడు. ఆడు ఫోన్ సార్ 12 గంటలకు ఫోన్ చేసిన. 12 గంటలకు మా దగ్గర కారే ఉంది, రాని వచ్చి తీసుకోవాలన్నట్టు మీ కారే తీసుకోవద్దు కదా సార్. ఎందుకు చెప్పాలి 12 గంటలకి? ఆడ మా వద్దుంది, మా వద్దకు చెప్పాలి కదా ఇట్లా తీసుకోమంటారు. అంటే మా వద్ద ఫోన్ చేస్తూనే మాకు మేము తీసుకోవద్దు. అవును గవర్నమెంట్ రూల్స్. ఇప్పుడు అంబులెన్స్ హైదరాబాద్ కూడా తీసుకోవద్దు మనుషులు లేకున్నా అని. మీరే చంపినరు అంతే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ నందు మనుగురు మండలం బూర్గంపాడు మండలంకి చెందిన 34 మంది సీఎంఆర్ఎఫ్
లబ్ధిదారులకు 12,45,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెపోన్ ఎక్స్ప్రెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR కమ్యూనిటీ సర్వీస్ కింద అనేక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఆర్గనైజర్స్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం బేగపేట చౌరస్తాలో నెపోన్ ఎక్స్ప్రెస్ CSR కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా వాహనదారులకు వినూత్న రీతిలో యముడు చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హెల్మెట్, సీట్ బెల్ట్ లేని వారికి వాటి ఆవశ్యకత గురించి వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని, దీనివల్ల వాహనాలు నడిపే వారితో పాటు ఎదుటివారికి ప్రాణహాని ఉంటుందని వారు హెచ్చరించారు. అతివేగం పనికిరాదన్నారు. స్థానానికి బయలుదేరే ముందు కొద్ది నిమిషాల ముందుగా బయలుదేరితే సురక్షితంగా ఎలాంటి టెన్షన్ లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన వారి వాహనాలను ఆపి యముడు వేషధారి వారికి ట్రాఫిక్ అవగాహన కల్పించారు. మీరు మీ కుటుంబం సురక్షితంగా ఉండండి. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ప్రాణాల సురక్షితంగా గమ్యస్థానం చేరండి. హలో. ఏఐసీసీ సభ్యులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య భద్రాచలంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసించడం జరిగింది. దేశంలో కులగణన అడ్డుకోవడానికి సోనియా, రాహుల్ పై అక్రమ కేసులు పెడుతున్నారని, రాహుల్ ను చూసి ప్రధాని మోదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. దేశంలో ఈవీ మిషన్లు కాదు, బ్యాలెట్ పేపర్ కావాలన్న ఏఐసీసీ నిర్ణయానికి బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని, దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలు అండగా ఉన్నారని, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకుందని, భారతదేశంలో అన్ని మతాలను ఏకం చేస్తూ నడవాలని కాంగ్రెస్ అభిష్టాన్ని తిరగరాస్తూ ముస్లిం సోదరులకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వర్క్స్ బిల్లును మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేయడం పట్ల భయభ్రాంతులకు గురై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల మీద కేసులు పెట్టడం జరుగుతోందని తెలియజేశారు. ఏది బ్యాలెట్ పేపరే కావాలని చెప్పి కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మనం అందరం కూడా బాగా ఆలోచించాలి. ఏది నేషనల్ అమెరికాకు సంబంధించినటువంటి నేషనల్ ఏది వాళ్ళేంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అమెరికా, అంతేనా? ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అమెరికా వాళ్ళే ఇందులో ఈవీఎంల ద్వారా రకరకాల ట్యాంపరింగ్లు చేసేందుకు ఆస్కారం ఉన్నది, మేము ప్రూవ్ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే భారతదేశంలో ఇది ఎప్పుడు లేనంత కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో కింది స్థాయి నుండి పై స్థాయికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఏది బీజేపీ రావడానికి గల కారణం ఓన్లీ ఈవీఎంలనే చెప్తున్నా. ఈవీఎంలను ట్యాంపరింగ్ ద్వారానే అన్ని రాష్ట్రాలలో వాళ్ళ ప్రభుత్వం రావడానికి కారణం. ఈ మూడవసారి కూడా భారతదేశంలో వాళ్ళు ఈవీఎంల ద్వారానే అధికారంలోకి రావడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మున్సిపాలిటీ పరిధిలో శివలింగాపురం రామాలయం గుడిలో సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన ఎమ్మెల్యే పాయం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే పాయంని సాల్వాతో సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో మనుగురు ఎంఆర్ఓ రాఘవరెడ్డి, మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
పెరినకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మనుగురు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, యువజన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అడుగులో ఉంటుంది, భూమి లెవెల్ ఉంటే పైకి రావాలి, పని వస్తూ నడుస్తూ ఉంటుంది, స్పీడ్ చేయించాలి. వర్షం స్టార్ట్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్కి వచ్చారు, గ్రౌండ్ లెవెల్ పైకి రావాలి, వస్తే పని నడుస్తూ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? అన్నీ 16 లక్షలు టైం పడుతుంది. 16 లక్షలు లీటర్స్, అది 2 lakhs లీటర్. అదే 16 లక్షలు అంటే 2 అంటే పట్టుదల టైం. క్వాలిటీగా మంచిగా నీట్గా స్ట్రాంగ్గా చేయండి. ఏ విధమైన మనకి కాంప్లికేట్ లేదు. ఓకే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మున్సిపాలిటీ పరిధిలో శివలింగాపురం ఏరియాలో 3 కోట్ల రూపాయల వ్యయంతో 16 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రిబ్బన్ కట్ చేసి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే పాయం అనంతరం వాటర్ ట్యాంక్ నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శివలింగాపురంలో 16 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మించుకోవడం చాలా సంతోషకరమని, మరికొద్ది నెలల్లో మున్సిపాలిటీ పరిధిలో అన్ని గ్రామాల్లో ప్రజలకు నీటి బాధలు తప్పుతాయని, ప్రతి కుటుంబానికి త్రాగునీరు అందిస్తామని, వాటర్ ట్యాంక్ కట్టడంలో నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా నాణ్యతగా వాటర్ ట్యాంక్ పూర్తి చేసి ప్రజలకు త్రాగునీరు అందుబాటులోకి తేవాలని, మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని తెలియజేశారు. ప్రజలు త్రాగునీరు సమస్యలతో బాధపడుతున్న తరుణంలో ప్రజల కోరిక మేరకు వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు ప్రజల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి మనుగురు ఎంఆర్ఓ రాఘవరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగులో ఉంటుంది, భూమి లెవెల్ ఉంటే పైకి రావాలి, పని వస్తూ నడుస్తూ ఉంటుంది, స్పీడ్ చేయించాలి. వర్షం స్టార్ట్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్కి వచ్చారు, గ్రౌండ్ లెవెల్ పైకి రావాలి, వస్తే పని నడుస్తూ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎన్ని రోజులు పూర్తి చేస్తారు? అన్నీ 16 లక్షలు టైం పడుతుంది. 16 లక్షలు లీటర్స్, అది 2 lakhs లీటర్. అదే 16 లక్షలు అంటే 2 అంటే పట్టుదల టైం. క్వాలిటీగా మంచిగా నీట్గా స్ట్రాంగ్గా చేయండి. ఏ విధమైన మనకి కాంప్లికేట్ లేదు. ఓకే. న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టెలపై ప్రధాని స్పందించాలని మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. శనివారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీకి తెలియకుండా 500 కోట్ల రూపాయలు జడ్జి ఇంట్లోకి ఎలా వెళ్తాయి? ఒక జడ్జి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ప్రతిదీ చెక్ చేస్తారు. చిన్న వాటర్ బాటిల్తో సహా చెక్ చేస్తారు. అటువంటిది 500 కోట్ల రూపాయలు ఆయన ఇంట్లోకి దొరికాయంటే నరేంద్ర మోదీకి తెలియకుండా ఉంటుందని ప్రశ్నించారు. అంశంపై ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు చేయలేదని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలకు బ్యాంకు లోన్లో ఒకచోట మాత్రమే ఇస్తున్నారు. బ్యాంకులో రుణాలు గుజరాత్ మార్వాడీలకు మాత్రమే అత్యధికంగా ఇస్తున్నారు. ఓబీసీలకు కూడా ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఇవ్వాలి. రాహుల్ గాంధీపై ఈడీ కేసు నమోదు చేయడం విచారకరమని ఆయన అన్నారు. ఒక జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయలు పట్టుబట్టారు. ఈ డబ్బు
ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తిదని అందరూ అనుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టులో జడ్జీలు, అడ్వకేట్లు, మాజీ జడ్జీలు అందరూ అనుకుంటున్నారు. ఈ రోజు వరకు దానిపైన కేసు కట్టలేదు. నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను, మీకు తెలియకుండా 500 కోట్ల రూపాయలు ఆ జడ్జి గారి ఇంట్లోకి పోయినాయా? ఒక చిన్న వాటర్ బాటిల్ ఒక జడ్జి ఇంట్లో పోవాలన్నా కూడా మరి చెక్ చేస్తారు, ఒక పుస్తకం పోవాలన్నా చెక్ చేస్తారు, కారు డిక్కీలు తీసి చూస్తారు. అది మీకు తెలియకుండా ఆ డబ్బు 500 కోట్లు అక్కడికి ఎలా చేరింది? మరి ఈ 500 కోట్లు బయటకు రావడానికి కారణం యశ్వంత్ వర్మ ఇంట్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి హోలీ పండుగకి ఆయన భార్యని ఒక 2000 రూపాయలు ఇవ్వమని అడిగాడు, ప్రాధేయపడి అడిగాడు. భార్య మన దగ్గర డబ్బు లేదు, నేను ఈ పోట్ అని చెప్పేసి కొంచెం కఠినంగా కోపంగా మాట్లాడింది. వాడికి ఆ పిల్లోడికి కోపం, కడుపు మండింది. వాళ్ళు లేనప్పుడు అగ్గిపుల్ల గీసి పెట్టాడు, నిప్పు వచ్చింది, పొగ వచ్చింది, దేశ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. వెంటనే నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని, దీనిపైన కేసు కట్టి దేశ ప్రజలందరికీ డబ్బు ఎవరిది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని తెలియజేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నాను. రెండోది, రాహుల్ గాంధీ పైన కేసు కట్టారు. ఆ కేసులో ఏమీ లేదు. విశాలాంధ్ర ఆంధ్రపత్రిక లాంటి న్యూస్ పేపరు, నేషనల్ హెరాల్డ్, ఎప్పుడో ఎక్కడో ఉన్న పేపరు, దాన్ని నెహ్రూ గారు స్టార్ట్ చేశారు, దాన్ని వీళ్ళు తీసుకున్నారు. దానిపైన కేసు కట్టడంలో సబ్స్టెన్స్ లేదు, ఇది పొలిటికల్ వ్యాండేట్ అని అందరూ అనుకుంటున్నారు. మూడో విషయం, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దంకర్ మాట్లాడడం సరిగా లేదు, సబబుగా లేదు, అందరూ నవ్వుకుంటున్నారు. వైస్ ప్రెసిడెంట్ స్థాయి పడిపోయింది అని అనుకుంటున్నారు. ప్రతి జడ్జి గారికి ఇంటి ముందు పోలీస్ గార్డులు ఉంటారు. వాళ్ళ ఇంటి లోపలికి ఏది పోయినా కూడా, వాటర్ బాటిల్ పోయినా కూడా చెకింగ్ లేకుండా పోదు. ఇంత పెద్ద డబ్బు పోవాలనంటే మరి పోలీసులు తెలియకుండా పోదు. పోలీసులు అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పోలీసులు తెలియకుండా, ఢిల్లీ పోలీసులు తెలియకుండా పోదు. అందుకనే అమిత్ షాకి, ప్రధానమంత్రికి తెలియకుండా ఇది లోపలికి పోదు అనేది అందరి అనుమానం. కాబట్టి ఆయన దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఆయనపై. నగల వ్యాపారంతో అగ్రగామిగా పేరొందిన లలిత జ్యువెలర్స్ నేడు సికింద్రాబాద్ లో తన 61వ షోరూంను ప్రారంభించింది. షోరూంను లలిత జ్యువెలర్స్ అధినేత గుండు బాస్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తన తనయుడు హీత్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ తనదైన స్టైల్లో ఇక్కడ నుండి నచ్చిన ఆభరణం ఫోటోతో పాటు ఎస్టిమేషన్ తీసుకుని 4 కాదు 40 షాపులలో లేదా 400 షాపులతో రేటును కంపేర్ చేసి తక్కువగా ఉంటే అప్పుడే కొనండి అని తనదైన స్టైల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 15 షోరూంలు అతి త్వరలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. బంగారం రేటు చాలా విపరీతంగా పెరిగింది. గత అక్షయ తృతీయకు ఇప్పటికీ గ్రాము బంగారం పైన దాదాపు 4,500 పెరిగిందని చెప్పారు. ఇక బంగారం ప్రియులకు చెంతకు తీసుకువస్తున్నామని అన్నారు. బంగారం ఏ రోజు కొన్నా కూడా నష్టపోకపోవడం ఉందని స్పష్టం చేశారు. బంగారం ఇప్పుడే కొనండి, ఇంకా ఆలస్యం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. మనందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు సికింద్రాబాద్లో మీ లలిత జ్యువెలరీ 61వ షోరూము ఓపెన్ చేసినాము. సో ఇంకా మీకు తెలిసిన విషయమే, రాబోయే రోజుల్లో ఇంకా ఒక 15 షోరూంలు అతి త్వరలో ఓపెన్ చేస్తాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొత్త మోడల్స్. ఇప్పుడు బంగారం ధర బాగా ఎక్కిపోయిన వల్ల మేము చాలా వరకు లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ చాలా వరకు అంటే ఎంతకెంత తగ్గించాలంటే చూసేదానికి సైజు తగ్గకుండా వెయిట్ తగ్గించేదానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గ్రాము కొంటే 10,000 దాటేస్తుంది, 11-12,000 వస్తుంది గ్రాము, ఒక్క గ్రాము. ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. అప్పుడులో ఒక కాసు వచ్చేది అంటే ఒక సవరా. సో రేట్లు బాగా ఇంకా రాబోయే రోజుల్లో రేటు ఇంకా ఎక్కద్ది. కాబట్టి బంగారం ఏ రోజు కొన్నా కూడా ఆ రోజు మీరు చీపే అనుకోవాలి. పోయిన అక్షయ తిథికి ఈ అక్షయ తిథికి దగ్గర 3,000 పర్ గ్రాము
3,000 మీద జిఎస్టీ, 3,000 మీద వేస్టేజ్ అంటే తరుగు అన్నీ చూస్తే దగ్గర 4.5 రేటు ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు కూడా లేట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా కొనినా కూడా నేను చెప్తున్నాను పర్సనల్గా ఈరోజు కూడా చీపే అనిపిస్తుంది మీకు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత చూస్తే ఆ రోజు కొనుంటే బాగుండేదే. సో మీరు ఎప్పుడైనా కూడా బంగారము ఏ రోజు కొనినా అది చాలా చీపే అనుకొని కొనండి. మీ లలితా జ్యువెలరీతో ఇప్పుడు సికింద్రాబాద్లో పాట్ మార్కెట్, మీ లలితా జ్యువెలరీతో ధరలు ఫోటో తీసుకోండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి. 4 కాదు, ఇక్కడ 40 షోరూమ్తో కంపేర్ చేయండి, 400తో చేయండి. ఎన్ని షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆటోలో కూడా పోవాల్సిన అవసరం లేదు, స్కూటర్లో పోవాల్సిన అవసరం లేదు. నడిచే పోయేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకుంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే కనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి బాబో, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు లలితా జ్యువెలరీ హైదరాబాద్ పశ్చిమ బెంగాల్లో ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపడం దారుణమని, ఇక హిందువులపై దాడులు చేసి దారుణంగా చంపడం కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ వివేకానంద జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడులను ఖండిస్తూ శనివారం దిల్సుఖ్ నగర్ రహదారిపై విహెచ్పి బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం చేపట్టింది. వందలాది మంది విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వర్క్స్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొందరు ముష్కర మూకలు హిందువులపై దాడులు చేసి చంపారని, ఆస్తులను ధ్వంసం చేసి లూటీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది హిందువులు ఇండ్లను ఖాళీ చేసిపోయారని తెలిపారు. మమతా బెనర్జీ హిందువులకు రక్షణ కల్పించలేకపోతున్నారని, ఓటు బ్యాంక్ కోసం దేశ భద్రతకే ఆటంకంగా మారిందని వాపోయారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిహెచ్ఐ చర్చ్కి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో కిచెన్ రూమ్ లో గ్యాస్ సిలిండర్ తో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి పక్కనున్న కప్ బోర్డ్స్ అంటుకొని మంటలు చెలరడంతో దంపతులు బయటకొచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడంలో పెను ప్రమాదం తప్పింది. కొత్త గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ అమర్చి వంట చేస్తున్న క్రమంలోనే లీక్ అయి మంటలు చెలరేగాని రెగ్యులేటర్ సరిగ్గా అమర్చుకొని వంటలు చేసుకోవాలని ఫైర్ సిబ్బంది తెలిపారు. సందర్భంగా సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అది పెట్టినప్పుడు తిప్పితే ఆటోమేటిక్ గా లైట్ గా లీక్ అవుతుంది. అది తీసేసుకుని వాచర్ సెట్ చేసుకుని సరిపోతుంది. దాన్ని తీసి మళ్ళీ రివర్స్ పెట్టినా సెట్ అయిపోతుంది. ఏం కాదు. పెట్టినప్పుడు లీక్ అయి ఉంటుంది, గ్యాస్ బయటకు వచ్చిందా ఈ స్టవ్ ది ఫైర్ అయ్యి ఉంటుంది. మొత్తం మూసిపోయింది. ఎప్పుడు కిటికీలు తీసాము సార్, మొత్తం అంటూ ఎవరు పోలేనా ఫైర్ అయిపోతే ఆటోమేటిక్గా చూసేస్తాను. అది కరెంట్ ఒకసారి చెక్ చేయాలి. కరెంట్ ఫైర్ నేనే ఫోన్ చేసి మేము అసలు డెమో అండి, మాకు వాడుతూ ఉండేది అట్లా వచ్చిన లోపలికి వచ్చిన అట్లా ఫోన్ వచ్చింది. స్టవ్ కూడా పంటుందిగా ఇంటికేసి
అది రెగ్యులేటర్ పోయి రెగ్యులేటర్కి బ్లాక్ కలర్ వాచర్ ఉంటుంది. ఆ వాచర్ పోయినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒకసారి చూసుకొని చెక్ చేసుకుని రెగ్యులేటర్ పెట్టాలి. అది పెట్టుకొని ఇది పెట్టిన క్రమంలో ఏమైందంటే గ్యాస్ వదిలి వంట చేస్తున్న క్రమంలోని ఆటోమేటిక్ గ్యాస్ అందుకునే ఛాన్స్ ఉండదండి. ఇప్పుడు అటువంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు అండి అది ఎలక్ట్రికల్ మన మామూలు పొయ్యి కాకుండా ఐరన్ పొయ్యి పెట్టారు. కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ పక్కన పెట్టుకొని మీరు ఆ పొయ్యితో పెడితే ఏమైతే మంట అనేది బయటకు వస్తుంటుంది. కబోర్డ్స్ నుంచి ఆటోమేటిక్ పైప్ కాలిపోతుంది. పైప్ నుంచి రెగ్యులేటర్ కాడికి వస్తుంది. దాన్ని ఏం చేసుకోవాలి, అటువంటి పిండి వంటలు ఆరు బయట పెట్టుకోవాలి. ఆ కబోర్డ్స్ చూసారా పొయ్యి మీరు ఐరన్ పొయ్యి ఉందా, ఐరన్ పొయ్యి ఐరన్ కూడా ఈటెక్ ఉంటుంది. ఈటెక్ క్రమంలో కబోర్డ్స్ అండి. ఆ కబోర్డ్స్ చెక్క అటు కంటే ఫైర్ అయ్యేది. ఆ ఫైర్ అయిందంటే పైప్ వస్తుంది. పైప్ నుంచి రెగ్యులేటర్ అట్లా ఫైర్ జరిగినప్పుడు అంటే గ్యాస్ లీక్ అవుతా ఉంది కదా, ఆ వారికి మీరు సెల్ అయితే ఫైర్ అవుతుంది. గ్యాస్ లీక్ అయితే ఉంది కదండి, మంటలు ఆగిపోయారు, గ్యాస్ లీక్ అవుతా ఉంది. తడి క్లాత్ ఏదైనా దాని మీద తప్పు ఇస్తే గ్యాస్ అంత స్పీడ్ బయట రాదు. మీరు ఏం చేశారు, అయిపోయింది కదా చెప్పి సెల్ అయితే దాంట్లో ఫైర్ అవుతుంది. లేదు అయిపోయింది ఆగిపోయింది కదా అని చెప్పి ఎలక్ట్రికల్ ఫ్యాన్ బోర్డు దగ్గర స్విచ్ చేసినా కానీ కరెంట్ వస్తే, ఆపినా కానీ కరెంట్ వస్తుంది. చిన్న స్పార్క్ వస్తుంది ఎలక్ట్రికల్ స్విచ్కి. మనం ఆన్ చేస్తే తలుపు పక్కకే కదా గాజు అవుతుందని చెప్పి తలుపు ఎమ్మడో పెట్టారు. ఈ ఈట అంతా పోయి ఆ తలుపు దగ్గర తలుపు కానీ తలుపు నుంచి పైప్ నుంచి గ్యాస్ బాగుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా నూతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహణ కార్యక్రమం మూడుచింతలపల్లి మండల తహసీల్దార్ వెంకట నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేశవరం గ్రామంలోని సూపర్ సంగీత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలంగాణ మాన్యువల్ రికార్డు అంటే చేతి రాతతో కూడిన దస్తాలనే రెవెన్యూ రికార్డులుగా బిల్డప్ చేసుకోవడం జరిగింది. ఆ చేతి రాతతో చేసిన చాలా వరకు ఎక్స్టెంట్ విస్తీర్ణాలను ప్రాపర్గా మనం చేసుకోవాల్సింది క్యారీ చేయలేకుండా వెళ్ళిపోయింది. కొంత ఎక్కువ కావడం కానీ కొంత తక్కువ కావడం. రైతుకి హక్కు కల్పించడానికి, రైతుకు ఆల్రెడీ భూమి ఉంది, భూమి ఎక్కడికి పోవట్లేదు, భూమిని ఎవరో వచ్చి ఆక్రమించుకోవట్లేదు. కానీ ఆ భూమికి హక్కు ఉంటేనే రైతు ప్రశాంతంగా రాత్రి నిద్రపోగలుగుతాడన్న ఉద్దేశంతో ఈ చట్టంలో ప్రతి సెక్షన్ కూడా చాలా జాగ్రత్తగా రైతుకి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఇది ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నాము అంటే, ఇంత అవగాహన సదస్సులు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే, మనకి 2020లో ధరణి చట్టం వచ్చినప్పుడు ఆ ధరణి చట్టం తెచ్చిన ఉద్దేశంతో మనకి చాలామంది రైతులకి వారికి ఉన్న అప్పటి వరకు ఉన్న హక్కులు కూడా వాళ్ళకి కొంచెం డౌట్స్ వచ్చినాయి. అందులో ఇందాక మనకి జాయింట్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పినట్టు కొన్ని మనము ఏమైనా తప్పు జరిగితే కరెక్షన్ చేయలేకపోయాము. ఒకవేళ అప్పుడు ఉన్న రికార్డ్స్లో ఎవరి పేరన్నా మిస్ అయినా ఏదన్నా వేరే కరెక్షన్ చేయాలన్నా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆ చట్టం ఎటువంటి హక్కు కల్పించలేదు. సో దానివల్ల రైతులు చాలామంది ఏదైనా కరెక్షన్ అనుకునే వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ రైతులనే కాదు, దాని తర్వాత భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు, అమ్ముకోవాలనుకునే వాళ్ళు అందరికీ కూడా మొత్తం భూమి మీద డిపెండ్ అయిన అన్ని కుటుంబాలకి, అందరి రైతులకు కూడా ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది అయితే కలగడం జరిగింది. దాన్ని తీసేయాలనే ఉద్దేశంతోనే మనకి చట్టం తీసుకొచ్చారు. చట్టంలో ఏమేమి చేంజ్లు ఇచ్చారనేది మీకు ఆల్రెడీ ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. మళ్ళీ కూడా మనకి నిపుణుల ప్రజెంటేషన్ ఉంది, అది క్లియర్గా ఇస్తారు. బట్ ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది, రైతులు ఎట్లా. షాద్నగర్ లో లెవెల్ విన్నర్స్ క్యాసినో ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో ఓ వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ దారుణంగా పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తి చేతిపై జయబాలయ్య అనే పచ్చబొట్టు తప్ప ఇతర వివరాలు కనిపించలేదు. కేసును సవాలుగా స్వీకరించిన షాద్నగర్ పోలీసులు అనతి కాలంలోనే కేసు మిస్టరీని ఛేదించి ఫలితం రాబట్టారు. ఈ సుపరి హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక కారు 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. శనివారం శంషాబాద్ ఇన్ఛార్జ్ డీసీసీ సిఎస్ శ్రీనివాస్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ 12వ తేదీన లింగారెడ్డిగూడెం శివారులో మరియు ఎంఎస్ఎన్ కంపెనీ సమీపంలో NH44 రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని దాదాపు 30 సంవత్సరాల యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి గొంతు కోసి కడుపులో కత్తిపోట్లు దారుణంగా పొడిచి చంపారు. అతడి చేతిపై జయబాలయ్య అనే పచ్చబొట్టు ఉండడంతో కేసులో ప్రధానంగా సంచలనం రేకెత్తించింది. క్రైమ్ నెంబర్ 395 అలాగే 2025 అండర్ సెక్షన్ 103
మరియు బిఎన్ఎస్ ప్రకారం పట్టణ సిఐ విజయ్ కుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి కాబట్టి పంచాయతీ కార్యదర్శి బుద్ధ ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఒక దాదాపు 1 year బ్యాక్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో కూర్చొని ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ దాంట్లో గేమింగ్ ఆడేటప్పుడు ఒక 20,000 రూపీస్ పోయిన దాంట్లో కూడా వీళ్ళిద్దరు గొడవ అయినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి కూడా అప్పుడు బీరు బాటిల్ తీసుకొని ఆ గొడవలో దీన్ని చంపుతా అనుకోవడం జరిగింది. ఆ భయము ఇతనితో ఉండిపోయింది. ఇప్పుడు పోయిన 3 లక్షల రూపాయల విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగటం, ఒకళ్ళనొకళ్ళు చంపేస్తానని అనుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేరస్తుడు ఒక 2 నెలల నుంచి హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అతనికి ఫ్రెండ్స్ కూడా ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఒక 5 కర్నూలు మన నంద్యాల చెందిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కలిసి వీడిని చంపితే నేను డబ్బులు ఇస్తానని చెప్పి సుపారీ లాంటిదే ఇది అలా మాట్లాడుకోవడం జరిగింది. ఒకటి ఈ చంపడానికి అంటే 12వ తారీఖు రాత్రి అయింది కాబట్టి ఇది ఒక 2 days ముందు నుంచి వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి సురారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఒక 3 కత్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవడానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ అతను బండి ఉంది మోటార్ సైకిల్ నేరస్తుడు అతని దగ్గర ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక 50,000కి తాకట్టు పెట్టచ్చు. మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మనకి వస్తాయని చెప్పి అతన్ని ఒక ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతు మీద కత్తితో కోయటం, తర్వాత స్టాబ్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చంపిన శాఖమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయటం, ఆ కార్ని తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక 4 వ్యక్తులు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయినోళ్ళు ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఆ కారుని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ మర్డర్లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో 5 మనం పట్టుకోవాల్సి ఉంది. టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు. ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్కే ఉన్నాడు. అది కొట్లాట అయింది కదా, దాని మీద ఏం కేసు లేదు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది తెలుసు. ఈ 3 లక్షల రూపాయలు నేరస్తుడు డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం, ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం. బడాబాబుకు బిగ్ షాక్. కబ్జా బాబుల నుండి వేల కోట్ల విలువైన భూములను రక్షించిన హైడ్రా. ఏపీ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నేత టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆక్రమణలో ఉన్న భూములలో నిర్మాణాలలో తొలగింపు హైడ్రా చర్యలతో 2 రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు. ముందుగా చెప్పినట్లే బడాబాబులు ఉన్న లెక్క చేయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హఫీజ్పేట పరిధిలోని 17 ఎకరాలలో ప్రభుత్వ భూములలో ఉన్న ఆక్రమణల కూల్చివేత అన్ని వైపులా ఒత్తిళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. అన్న మీ గ్రూప్లలో పోవాలి ఇది. అందరికీ నమస్కారం.
ఖమ్మం సత్తుపల్లి మండలం గౌరీగూడెంలో ఇక చుక్కల దుప్పిపై వీధి కుక్కల దాడి. వీధి కుక్కల బారి నుండి చుక్కల దుప్పిని కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన స్థానికులు. చుక్కల దుప్పికి తీవ్ర గాయాలు, చికిత్స అందించి నీలాద్రి అర్బన్ పార్క్ లో వదిలేసిన ఫారెస్ట్ అధికారులు. అర్బన్ పార్క్ లో నీటిని సదుపాయం సరిగ్గా లేకపోవడంతోనే అర్బన్ పార్క్ వదిలేసి గ్రామాల్లోకి ప్రవేశించిన కుక్కల బారిన పడి దుప్పులు చనిపోతున్నాయంటూ ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న స్థానికులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనసల్లిపురం ఇంజాపూర్లో హైడ్రా కూల్చివేతలు. హైడ్రా అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. టోక్యో నగరంలో జపాన్ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని రేవంత్ రెడ్డి పిలుపు. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి పిలుపునిచ్చిన టీయూసీఐ జిల్లా కార్యదర్శి బి నరసింహ. $12,45,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 34 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.